రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేయటం తీవ్ర కలకలం రేపింది. శంషాబాద్ గ్రామానికి చెందిన చెన్నకేశవ, కమలమ్మ, లక్ష్మయ్య దంపతుల పేరిట మాన్ఫియా ఘన్ఫీమియా గూడ రెవెన్యూ పరిధిలోని 8 ఎకరాల భూమి ఉంది. అయితే తమ భూమిని ధరణి నుంచి తొలగించారని అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. కమలమ్మ కుమారుడు సూరిబాబు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. అక్కడే ఉన్న పోలీసులు అతన్ని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనపై తహసీల్దార్ నాగమణి వివరణ ఇస్తూ వారి అప్లికేషన్ పరిశీలనలో ఉందని, ధరణిలోని వారి భూమి డిలీట్ కావడానికి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఏం పేరు నీ పేరు? సూరిబాబు. ఏమైంది? మాది 8 ఎకరాల పొలం గ్యాస్ మోడల్ ఉంది. మా అమ్మ పేరు మీద, మా నాయన పేరు మీద ఉంది. సర్వే నెంబర్ 47/48. 9 నెలలు అయిన కట్ చేసి వేరే వాళ్ళ పేరు మీద లేనికి ప్లాన్ చేశారు. అయినా సరే మేము వచ్చి అడ్డగించినాం. అడ్డగిస్తే ఇవాళ చేపిస్తారు, రేపు చేస్తా అని చెప్పి మనం రోజు తిప్పుడు నేను కనీసం 300 సార్లు తిరిగినా. ఇప్పటికి 300 సార్లు తిరిగి లోపల ఉన్న కూడా పరిచయం అవుతారు. తిరిగి నిన్న కూడా వచ్చిన ఎంఆర్ఓ మేడం చేసింది. ఎంఆర్ఓ మేడం చేసిన ఐటీ కూడా ఉంది నా దగ్గర, ట్రాన్సాక్షన్ ఐటీ. ఇవో 1960 వేసుకున్నాం మేము. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా ఉంది, సెల్డీడీ. అదే సర్వే నెంబర్ లో వేరే వాళ్ళ మళ్ళీ ఉంచింది, వేరే వాళ్ళ ఉంచింది మళ్ళీ అదే సర్వే నెంబర్ లో వేరే వాళ్ళు మా మమ్మీ వాళ్ళదేమో ఉండదు, వాళ్ళది ఉంటుంది. మాది సొంత పట్టాపుల్లో వాళ్ళ ఉండదు, వాళ్ళది ఉండదు. మళ్ళీ వాళ్ళు గట్టిగా ఉన్నారు కదా, వాళ్ళు ఆమె ఐడి వేరే వాళ్ళ పేరు మీద చేయడానికి. ఈరోజు చచ్చిపోవాలి. డిలేటెడ్ ఖాతా 2 ఎకరాలు 14 గుంటలు, 31 గుంట. ఇప్పుడు ప్రెసెంట్ నవంబర్లో డిలీట్ చేసింది. మా అమ్మ పేరు మీద, నాయన పేరు మీద ఉంది. చెన్నకేశి కమలమ్మ, చెన్నకేశి లక్ష్మయ్య. 8 ఎకరాలు 47/48. ఎవరికి అమ్మలేము. మేము పొజిషన్ మేమే ఉన్నాము. ఇప్పుడు మొత్తం మేమే ఉన్నాము. ఇక మొన్న మూసపేటలో కూడా తీసుకొచ్చాం ఒరిజినల్ డాక్యుమెంట్ మీదే అని ల్యాండ్ అనుకో. 60 సంవత్సరాలు మాదే అని కాలేదు చేద్దామని ప్లాన్ చేస్తుంది. అంటున్నావు ఊకే మమ్మల్ని తిప్పి ఒకటే తిప్పుతుంది. భూమి ధరలకెళ్ళి డిలీట్ చేసి ఇచ్చింది. డిలీట్ చేసింది. ఎక్కిమంటానంటే ఎవరి పేరు మీద ఏదైనా ప్లాన్ చేసిందో తెలుస్తలేదు. ఒకటేనండి సార్, ఇప్పుడు మేము అమ్మినాం మా దాంట్లో, వేరే వాళ్ళకి అమ్మినాం కదా. వాళ్ళు ఇప్పుడు పక్కది మా దాంట్లోనే, మాది పొలం, మా దాంట్లోకి 6 ఎకరాలు అమ్మినాం. వాళ్ళది ఉంటుంది, ఎవరిది వాళ్ళది వేరే వాళ్ళు మంచి గట్టి ఉన్నారు కదా, వాళ్ళది ఉంచింది. మామూలుగా తీసేసింది, వాళ్ళది తీసేసింది. మళ్ళీ ఇంకోటి మా ఎకరం మేము అమ్మినాం కదా, వాళ్ళది ఉంటుంది. వాళ్ళు గట్టిగా ఉన్నారు కదా, ఎవరైతే గట్టిగా వాళ్ళని ఎందుకంటే వాళ్ళని ఏమంటలేరు. మా అమ్మ నాయన పేరు మీద, మా పేరు మీద డిలీట్ చేశారు. పాస్బుక్ ఉన్నాయి. నవంబర్లో డేట్. పిచ్చివాడి మెంటల్ నీకు ఏం చేస్తారు? 8 నెలలు ఉంటారు, 9 నెలలు తెలుస్తున్నాం. కావాలమ్మా తెలుసా? మరి ఎందుకు చెప్తావు? చెప్పండి. 9 నెలలు కావచ్చు, 9 నెలలు పగలగాల ఇక్కడ గ్యాదరింగ్ అయినందుకు ఇక్కడ
ఎంత పిచ్చోళ్ళు ఎవరు చెప్పాలి ఏమని చెప్పాలి అడగండి మరి మేడం ఉందా తిరుగుతున్నామా లేదా అడగండి నేను ఏమంటున్నా నేను చెప్పేది అవునా కాదు అడగండి మా దగ్గర సీసీ కెమెరా చూసుకోండి నేను తిరుగుతున్నా ఏమన్నా మాట్లాడతారు నా ప్లేస్ లో ఉంటుంది పేపర్లు చూపి అన్నారు నీ పేరేం పేరు సూరిబాబు ఈయన మీ అన్న పెద్ద ఇంకా ఎంతో ముగ్గురు అన్నలు మొత్తం 5 మంది సూరిబాబా నీ పేరు చంద్రశేఖర్ వచ్చి అదే మాట మేడం వచ్చి ఏమైందని వీళ్ళు నడితే పరిష్కారం అవుతుంది కదా మాట్లాడుకోండి సార్ అని మేడం గారు పిలిచారు ఇక్కడ ఇంటలేవా మేము చిన్న పంచాయత్ మేడం వచ్చి ఏందమ్మని బాగా ఏందని అడుగుతాయి తిరుగుతున్నావు 10 నెలలు నాకు తెలియదు కదా నేను వచ్చి మేడం